హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్ ఈరోజు ఇవాళ వీడియో ఏంటంటే మంచి లవ్ బీజిఎం వీడియో అయితే ఎడిట్ చేశాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. చేసుకున్నాక మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలానే అలైట్ మోషన్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ సింపుల్లీ మీరు ఏం చేయనవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ ఇమోజెస్ ఉంటే దాన్ని అయితే ఏం చూడకుండా డైరెక్ట్ ఫొటోస్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఫొటోస్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ సీల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది కదా, ఆ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఇక్కడ గ్యాలరీలో మీకు ఏ ఫొటోస్ కావాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరైతే ఫస్ట్ అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఫోటో పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనం చూసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది, ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. లేకపోతే మీకు ఇలాంటి ఎమోజీస్తోనే ఎమోజీస్ లాంటి ఇక్కడ చూసుకున్నట్లయితే సైలెంట్గా ఉండమని ఒక ఎమోజీ కనపడుతుంది కదా, అలాంటివి మీరు ఫిక్స్ అయితే తీసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకుంటే మీకైతే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే కళ్ళు పైకి ఎత్తున్నట్లుంది కదా ఆ ఫోటో, అలా మీరైతే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత మీరైతే అక్కడ యాడ్ చేసుకుంటే మంచి ఫీల్ అయితే వస్తుందని నా ఒపీనియన్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఫోటోని యాడ్ చేసుకున్నారు కదా, అలానే సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫొటోస్ కనబడుతున్నాయి కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కనబడుతుంది, దానిపైన ట్యాప్ చేసుకొని ఇంకా స్టార్ సింబల్ పైకి వెళ్ళారంటే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇంకే ఫోటో కావాలి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా మొత్తం ఫోటో ఇక్కడ చూస్తున్న అన్ని ఫొటోస్ని అయితే ఇలానే సేమ్ ప్రాసెస్ను అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. కలర్ ఫిల్ ఆప్షన్ ఫోటో పైన ఎమోజీస్ ఏం చేయకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫొటోస్ కనపడుతున్నాయి కదా, ఈ ఫొటోస్ మాత్రం ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఏ ఫోటో కావాలనుకున్నారో ఆ ఫోటో ట్యాప్ చేసుకొని ఇదైతే పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే మొత్తం ఫొటోస్ ఇక్కడ ఏ ఫొటోస్ కనపడుతున్నాయి ఆ ఫొటోస్ మొత్తం అలానే కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళను, స్టార్ సింబల్ పైకి వెళ్ళను, ఏ ఫోటో కావాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి, యాడ్ అయితే అయిపోతాయి. ఇలానే మీరు మొత్తం ఫొటోస్ ఇక్కడ కనపడుతున్న అన్ని ఫొటోస్ని ఇలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మనకి వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమోజీస్ మాత్రం మీరైతే రీప్లేస్మెంట్ ఏం పెట్టుకోకండి. ఎమోజీస్ మాత్రం రీప్లేస్మెంట్ పెట్టుకోకుండా ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ ఫొటోస్ మాత్రం ఎక్కడెక్కడ ఫొటోస్ అనేవి అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ ఒక ఫోటో, ఇక్కడ 2 ఫొటోస్, 3 ఫొటోస్, 4th ఫోటో, 5th ఫోటో, 5 ఫొటోస్ అయితే ఉన్నాయి. 5 ఫొటోస్ మీరు ఇలా ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మనకైతే రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. వీడియో అనేది అయితే సింపుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, అది కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను. లేకపోతే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.